హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చుక్కలు లేకుండా గబగబా గీసుకునే చిన్న వాకిలి డిజైన్ అండి. చాలా చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. ముందుగా నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా సర్కిల్ లాగా గీసుకొని దాని చుట్టూరా చక్కగా డిజైన్ లాగా గీసేసుకొని దాంట్లో ముగ్గు పిండితోనే కలర్ లాగా వేసామంటే చాలా చక్కగా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అలా గీసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఇలా డిజైన్ గీసామంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఇదే విధముగా అన్ని వైపులా చుట్టూరా గీసుకోవాలి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ఈ డిజైన్ ఎలా వేస్తున్నాం అనేది ఈజీగా తెలిసిపోతుంది. ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈజీగా గబగబా గీసుకునే ఈ చిన్న బ్యూటిఫుల్ ఈజీ డిజైన్ అండి. చిన్న వాకిలికి కలగా కనిపించే ఈ చిన్న డిజైన్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా చుట్టూరా గీసిన తర్వాత మధ్యలోనైతే ఇలా 3 గీతలు గీసుకొని ఆ చివరిలో చిన్నగా చుక్కలు అయితే పెట్టుకుంటే చాలా మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా అన్నిట్లలో సేమ్ ఇదే విధంగా అయితే మనము గీసుకోవాలి. మనం ఏ డిజైన్ అయినా ఏదైనా సరే ఫ్రెండ్స్, కొంచెం ఒక్కటి వేస్తున్న కొద్దీ ఇంకొకటి వేయాలని అయితే అనిపిస్తూ ఉంటుంది. రోజు ఒకే విధమైన డిజైన్స్ వేయకుండా, ముగ్గులు వేయకుండా ఒకరోజు డిజైన్స్, ఒకరోజు చుక్కల ముగ్గులు, ఒకరోజు తిప్పుడు ముగ్గులు ఇలా వేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఏదో తక్కువ టైంలో ఈజీగా వేయాలి ముగ్గులని అనుకుంటారు. అప్పుడు ఇలా డిజైన్స్ అయితే వేసుకుంటే ఇవి కూడా చాలా చక్కగా అయితే ఈజీగా గబగబా వేసుకోవచ్చు. చాలా మంచిగానైతే వాకిట్లో చక్కగా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా గీసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడైతే ఈ మధ్య ముందుగా గీసిన డిజైన్ నుంచి ఇప్పుడు సెకండ్ గీసిన డిజైన్ వరకు ఇట్లా లీఫ్ లాగా అయితే గీసుకోవాలి. చుట్టూరా ఇలా లీఫ్ లాగా గీసుకోవడం వల్ల వెరైటీగా చాలా మంచిగానైతే కనిపిస్తుంది. అందులో చివరగా చిన్నగా గీతలు కూడా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చిన్నగా గీతలు గీసుకోవడం వల్ల డిజైన్ ఉండే లుక్కే వేరండి. ఇక్కడ నుంచి లీఫ్ నుంచి అయితే ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా అయితే గీసుకుంటున్నాను. ఇలా సర్కిల్ లాగా గీసుకోవడం వల్ల మనకి ఇంకొంచెం మంచిగానైతే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి మీరే ఎంత మంచిగా కనిపిస్తుందో. ఏ ముగ్గైనా ఎలా వేసినా కానీ ఫ్రెండ్స్, ఇలా చక్కగా మనము ఇలా గీసుకుంటూ వెళ్తే చాలా మంచిగానైతే కనిపిస్తూ ఉంటాయి కదా. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇక్కడ చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టుకుంటున్నాను. చుక్కలు పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది. డిజైన్ వచ్చేసి చూడడానికి ఎంతో చక్కగా ఇలా చుక్కలు నక్షత్రాల్లాగా చాలా మంచిగానైతే కనిపిస్తుంది. చిన్నగా చెట్టు డిజైన్ చిన్న వాకిలికి ఎంతో కలగా కనిపించే ఈ బ్యూటిఫుల్ డిజైన్ మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ చిన్న డిజైన్ మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మధ్యలో ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన ఆరెంజ్ కలర్ చుక్క అయితే పెట్టాను. ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.